సూక్తుల దగ్గరికి వచ్చేసరికి తప్పనిసరిగా సూక్తి అనేది ఒకటే వాక్యంలో ఉంటుంది. అది మంచి మాటను తెలియజేస్తుంది, సందేశాత్మకంగా ఉంటుంది అనుకున్నాం. నినాదం అనేది 2 వాక్యాలుగా మనకు కనిపిస్తుంది. ఒకటి బింబంగా, రెండోది ప్రతిబింబంగా కనిపిస్తుంది. నినదించడానికి ఉపయోగపడేట్టుగా మనకు కనిపిస్తుంది. కవితా గేయం కనుక చూసుకున్నట్టయితే అభివ్యక్తీకరణ ప్రధానమైనటువంటివి. అంత్యప్రాసలు లేదా ఆదిప్రాసతో ప్రధానమైనటువంటివి. గేయంలో లయాత్మకత కనిపిస్తుంది, మనకు పల్లవి చరణాలుగా కనిపిస్తుంది. రాసేటటువంటి శిల్పం, అభివ్యక్తి అనేది అక్కడ మనకు కనిపిస్తుంది. ఆహ్వాన పత్రం చూసినట్టయితే ఏ సందర్భాన్ని ఉద్దేశించి, ఏ ఘట్టాన్ని ఉద్దేశించి, ఏ సన్నివేశం కోసం, ఎక్కడ జరుగుతుంది, ఏం కార్యక్రమం ఇత్యాది అంశాలన్నీ కూడా పొందుపరచబడి ఉంటే అది ఆహ్వాన పత్రం అని అంటున్నాం మనం. ప్రశ్నావళి దగ్గరికి వచ్చేసరికి ఎవరైనా ఒక ప్రముఖులని, వివిధ రంగాలకు సంబంధించినటువంటి వారిని ఇంటర్వ్యూ చేయడానికి తయారు చేసుకునేటటువంటి ప్రశ్నల పరంపరనే ప్రశ్నావళి అని అంటున్నాం. ఇందులో దాదాపుగా ఒక 10 నుంచి 12 ప్రశ్నలు కనుక మనం ముందు తయారు చేసుకుందాం అని అనుకున్నట్టయితే అందులో ఒక 3-4 మొదటి ప్రశ్నలు ప్రాథమిక సమాచారం, వారి పేరు, జీవితం, తల్లిదండ్రులు, కుటుంబం ఇత్యాది అంశాలు. ఆ తర్వాత ఒక 5-6 ప్రశ్నలు సంబంధిత రంగానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడం. ఆ తర్వాత చివరి 3-4 ప్రశ్నలు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేటువంటి సందేశాన్ని అందించేటటువంటి ప్రశ్నలు అడగడం అనేది ఒక పరంపరగా మనం గమనిస్తున్నాం.